Yeah, yeah, good afternoon. So, లాస్ట్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ షల్ ఐ ఆస్క్ క్వెషన్స్? నేను క్వెషన్స్ అడుగుతా. కెన్ యూ ఆన్సర్? సో, మీకు జస్ట్ అర్థమైంది గదా! లాస్ట్ క్లాస్ అంతా. సో, షల్ వి కంటిన్యూ లైక్ ఎక్కడి నుంచి స్టాప్ పెట్టామో, సో, మనం అక్కడి నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు. సో, ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? లైక్ ఓకే. ఫైన్. ఆహ్, ఎనీవన్ లైక్ వాట్ ఈస్ మార్కెటింగ్? సో, మీరు ఆన్సర్ చెప్పారు. సో, యామ్ ఐ ఆడిబుల్? యాహ్! ఫైన్. ఫైన్. ఓకే. లెట్స్ కంటిన్యూ. రోల్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ బిజినెస్. సో, ఇదే టాపిక్‌లో మనం ఉన్నాం. రైట్? లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ స్టార్టింగ్. ఓకే. యాహ్! యాహ్! ఫైన్. రోల్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ ఇన్ బిజినెస్. సో, ఇదే టాపిక్‌లో కదా ఉన్నాం. సో, మార్కెటింగ్ బిజినెస్‌లో ఎలా హెల్ప్ అవుతుంది? దాని రోల్ ఏంటి? సో, వాట్ రోల్ డు మార్కెటింగ్ ప్లే ఇన్ బిజినెస్ అనేది ఈ స్లైడ్‌లో మనకి చూడబోతున్నాం అనమాట. సో, ఈరోజు క్లాస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. లైక్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్ సమ్ ఆఫ్ ద పాయింట్స్, బట్ లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ బిగినింగ్. ఓకే. Marketing helps a business understand customer needs, create value, promote products or services, and build strong relationships to achieve business goals. So, మనం ఆల్రెడీ few points ఇందులో we discuss చేసుకున్నాము. లైక్ ద ఫస్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్. సో, కస్టమర్స్‌కి ఏం కావాలి అనేది తెలుసుకోవడం అవుతుంది. ద మెయిన్ రోల్ ఆఫ్ మార్కెటింగ్. సో, మార్కెటింగ్‌లో కస్టమర్ నీడ్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటాం. So, identifying customer need. So, marketing helps businesses to understand what customers need and want. So, customers ki s- screen not visible for everyone or to you only. Like, is it? Yes, some other like ఇంకెవరైనా ఆన్సర్ చేయగలరా? లైక్ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సో, ఎవరికీ కనిపించట్లేదు అన్నారు కదా! సో, యూ కెన్ చెక్ లైక్ మేబీ మీ దగ్గర ప్రాబ్లమ్ ఏమైనా ఉండొచ్చు. లైక్ నెట్వర్క్ ఇష్యూ ఆర్ సంథింగ్. ఓకే. సో, ప్లీజ్ చెక్. Fine. So, identifying customer needs. So, marketing helps business to understand what customers need and want. So, customers కి ఏం కావాలి అనేది త్రూ మార్కెటింగే మనకి తెలుస్తుంది. సో, ఒక బిజినెస్‌కి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేది కస్టమర్స్ నీడ్స్ అండ్ వాంట్స్ అనేది త్రూ మార్కెటింగ్ మాత్రమే మనం తెలుసుకోగలం. ఓకే. నెక్స్ట్ క్రియేట్స్ వాల్యూ. సో, ఆహ్, అక్ వాళ్ళకి కావాల్సినవేంటో మనం తెలుసుకోవడంతో అక్కడికి అయిపోదు. లైక్ వాట్ దే వాంట్ అనేది తెలిసిన తర్వాత వి నీడ్ టు క్రియేట్ వాల్యూ. సో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏంటైతే నీడ్ ఉంది ఆర్ వాంట్ ఉంది. సో, వి నీడ్ టు హెల్ప్ ఇన్ ప్రిపేరింగ్ ఆర్ డెవలపింగ్ దోస్ ప్రొడక్ట్. సో, వాళ్ళకి ఏం కావాలి అనేది మనం డెవలప్ చేయడం అనేది సెకండ్ స్టేజ్. లైక్ దీస్ ఆర్ ద స్టేజెస్ కూడా అనుకోవచ్చు. లైక్ ఫస్ట్‌ది కస్టమర్‌కి నీడ్ ఏంటో అనేది తెలుసుకోవడం ఈస్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ at creating value. So, uh, like developing products or services that solve customer problems and adds value. So, customers కి ఎక్కడైతే ఏదైతే నీడ్ ఉందో సో ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అది మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే. So next one is promotes products and services. So marketing communicates about the product or service to the right people through right channels. So marketing through ga
ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం అందిస్తున్నాం టు కస్టమర్స్. ఓకే. సో బిజినెస్ ఒక ప్రోడక్ట్ ఉంది అని కస్టమర్‌కి ఎలా రీచ్ అవుతది అంటే దట్ ఈస్ త్రూ మార్కెటింగ్. సో ప్రమోషన్ ఆఫ్ products and services is uh, in simple words like uh, communicating the uh, awareness. So knowledge of product to customers. So customers కి మనం product knowledge అది ప్రొవైడ్ చేస్తున్నాం through marketing. సో దట్ ఈస్ గివెన్ లైక్ టు ద రైట్ పీపుల్ అని ఇచ్చారు. సో రైట్ పీపుల్ ఇన్ ద సెన్స్ ఎవరికి ఏదైతే అవసరం ఉందో, సో అకార్డింగ్ టు ద నీడ్, సో వాళ్ళకున్న అవసరం బట్టి వాళ్ళకి మనం ప్రమోట్ చేయాలి. ఓకే. సో మార్కెటింగ్ కమ్యూనికేట్స్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ టు ద రైట్ పీపుల్ త్రూ రైట్ ఛానల్స్. సో ఎవరికి ఏం అవసరం ఉందో సో దాని ప్రకారం వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ మనం కమ్యూనికేట్ చేస్తాం. లైక్ గివింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రోడక్ట్ టు ద రైట్ పీపుల్. ఇక్కడ రైట్ పీపుల్ ఇన్ ద సెన్స్ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ తాలూకా నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం. ఓకే. నెక్స్ట్ బిల్డ్స్ బ్రాండ్ అవేర్నెస్. బ్రాండ్ అవేర్నెస్. సో బ్రాండ్స్ కోసం మనం లైక్ లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం, లైక్ ఒక బ్రాండ్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది అంటే ఓకే దట్ ఈస్ ప్రమోషన్. త్రూ ప్రమోషన్ మనం బ్రాండ్ తాలూకా నాలెడ్జ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం టు కస్టమర్స్. ఓకే. సో బ్రాండ్ అవేర్నెస్. సో ఆ బ్రాండ్ ఒకటి సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇట్ క్రియేట్స్ అవేర్నెస్ అబౌట్ ద బ్రాండ్ అండ్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ కస్టమర్స్ టు రిమెంబర్. సో వన్స్ దే గాట్ టు నో అబౌట్ ద బ్రాండ్. ఓకే. సో వన్స్ మనకి లైక్ త్రూ ప్రమోటింగ్ ప్రోడక్ట్ మనం ఆ బ్రాండ్ అనేది అందించేసాం కస్టమర్స్‌కి. దెన్ అక్కడి నుంచి వాళ్ళకి ఆ బ్రాండ్ తాలూకా నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ దే రిమెంబర్. సో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. లైక్ ఫస్ట్ మనం ఒక టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టూత్ పేస్ట్. ఓకే. సో ఫస్ట్ టూత్ పేస్ట్ అంటే ఫస్ట్ మనకి మైండ్‌లో వచ్చేది లైక్ ఫస్ట్ కోల్గేట్ ఆర్ క్లోజప్. సో వి కీప్ రిమెంబరింగ్ దోస్ బ్రాండ్స్. రైట్. సో ఫస్ట్ మనకి బ్రాండ్స్ కోసం ఏదైతే ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఏదైతే త్రూ ప్రమోషన్ మనకి అందిస్తారో, సో ఫస్ట్ ఏదైతే వింటామో లైక్ మోర్ వింటాము. సో చాలా టైమ్స్ మనకి అదే రిపీట్ మోడ్ లో వినిపిస్తూ ఉంటుంది. సో త్రూ ప్రమోషన్ బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ కస్టమర్స్ టు రిమెంబర్. సో కస్టమర్స్ కి గుర్తుండిపోయేలా చేస్తాం త్రూ మార్కెటింగ్. ఓకే. సో ఇప్పుడు టీవీలో వచ్చే యాడ్స్ అది ఎలా రన్ అవుతూ ఉంటది ఆన్ రిపీట్ మోడ్. లైక్ ఇప్పుడు వచ్చే యాడ్ ఆ 5 మినిట్స్ గ్యాప్‌లో ఇంకొకసారి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ టు క్రియేట్ బ్రాండ్ అవేర్‌నెస్. ఓకే. సో ఒక్కసారి మనం చూసింది మర్చిపోవచ్చు. బట్ వెన్ వి సీ ద థింగ్స్ ఆన్ రిపీట్ మోడ్ లైక్ చూస్తూనే ఉంటాం. నాట్ వన్స్, నాట్ ట్వైస్ ఆర్ నాట్ థ్రైస్ ఆన్ రిపీట్ మోడ్ దెన్ ఇట్ క్రియేట్స్ బ్రాండ్ అవేర్నెస్. సో వన్స్ కాకుండా వీ కీప్ ఆన్ మార్కెటింగ్ ద సేమ్ థింగ్. ఓకే. సో దాని త్రూగా మనం బ్రాండ్ అవేర్నెస్ అది క్రియేట్ చేయొచ్చు. సో బై దిస్ వీ కెన్ లైక్ కస్టమర్స్ కెన్ ఈజీలీ రిమెంబర్ అబౌట్ ద బ్రాండ్. ఓకే. సో బ్రాండ్ అవేర్నెస్ అంటే బ్రాండ్ తాలూకా నాలెడ్జ్ మనం కస్టమర్స్ కి ఇవ్వడం ఇస్ ప్రమోషన్. బట్ బ్రాండ్ తాలూకా అవేర్నెస్ లైక్ బిల్డ్ చేయడం అంటే వాళ్ళ దగ్గర పోయేలా చేయడం కూడా మార్కెటింగ్ రోల్ ఇన్ బిజినెస్. ఓకే. సో ఇంతవరకు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ లైక్ జనరేట్ సేల్స్ అండ్ రెవెన్యూ. జనరేట్ సేల్స్. సో గుడ్ మార్కెటింగ్ అట్రాక్ట్స్ మోర్ కస్టమర్స్ అండ్ ఇంక్రీజెస్ సేల్స్ అండ్ ప్రాఫిట్. సో కస్టమర్స్ ఎలా అట్రాక్ట్ అవుతారు అనేది మన మార్కెటింగ్ స్ట్రాటజీ మీద బేస్ అయి ఉంటుంది. లైక్ ఒక స్టోరీ మనం చెప్పుకున్నాం అట్ ద వెరీ బిగినింగ్. డూ యూ రిమెంబర్? లైక్ మనం ఏం స్టోరీ చెప్పుకున్నామో ఎవరికైనా గుర్తున్నదా? యూ కెన్ జస్ట్ మెన్షన్ దోస్ నేమ్స్ ఆఫ్ దోస్ 2 పర్సన్స్. ఇఫ్ మీకు తెలుసు అండి జస్ట్ రిమైండ్ చేయండి జస్ట్ నేమ్స్ ఆఫ్ దోస్ 2 పర్సన్స్. ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. అందులో ఒక 2 పర్సన్స్ కోసం చెప్పుకున్నాం. సో ఆ 2 పర్సన్స్ నేమ్స్ ఎవరికైనా గుర్తుందా?
Yeah, Ram and Shyam. Fine, very good. సో ఇక్కడ రామ్ అండ్ శ్యామ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనం తెలుసుకున్నాం కదా, హౌ దే స్టార్టెడ్ దేర్ బిజినెస్. సో రామ్ కి ఒక ఫిజికల్ స్టోర్ ఉండేది. సో తన మార్కెటింగ్ బేసిస్, సో కస్టమర్ బేసిస్ ఏదైతే ఉందో, సో ఫిజికల్ స్టోర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు తన చుట్టూ ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తన కస్టమర్ బేసిస్. అండ్ శ్యామ్ బిజినెస్ ఏముండేది, హీ వాజ్ ప్రొవైడింగ్ ఆన్లైన్ కదా. సో తనకి ఫిజికల్ గా స్టోర్ లేకపోయినా హీ హ్యాడ్ గుడ్ సేల్స్. సో తన సేల్స్ చాలా మంచిగా అవుతుండేవి. ద రీజన్ వాజ్ లైక్ హీ వాజ్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో వేరియస్ ప్లాట్ఫామ్స్ లో తను పెట్టుకోవడం వల్ల తనకి రామ్ కన్నా సేల్స్ చాలా ఎక్కువగా ఉండేవి. సో జనరేటింగ్ సేల్స్ లో మెయిన్ థింగ్ ఏంటంటే గుడ్ మార్కెటింగ్. ఓకే, సో గుడ్ మార్కెటింగ్ అట్రాక్ట్స్ మోర్ కస్టమర్స్. సో కస్టమర్స్ ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే మన మార్కెటింగ్ స్ట్రాటజీ అది కరెక్ట్ గా బిల్డ్ చేసుకోవాలి. సో గుడ్ మార్కెటింగ్ అట్రాక్ట్స్ మోర్ కస్టమర్స్. సో ఇక్కడ శ్యామ్ తీసుకున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, ఆన్లైన్. ఆన్లైన్ లో లైక్ పీపుల్ ఏదైతే కస్టమర్ బేసిస్ ఉందో అది చాలా వైడ్ ఉంటుంది. లైక్ చాలా మెంబర్స్ ని మనం టార్గెట్ చేయొచ్చు. సో లిమిటెడ్ పీపుల్ అంటే లైక్ ఫిజికల్ స్టోర్ పెట్టుకుంటే లిమిటెడ్ పీపుల్, కాజ్ ఆ స్టోర్ చుట్టూ ఉండే వాళ్ళే తన కస్టమర్ బేసిస్ అవుతారు. సో మనకి కస్టమర్ బేసిస్ పెంచుకుంటే కదా సేల్స్ పెరుగుద్ది. లైక్ వీ హ్యావ్ టు గెట్ మోర్ కస్టమర్స్. సో వెన్ వీ నీడ్ టు గెట్ మోర్ కస్టమర్స్, దెన్ developing a good marketing strategy, so to attract more customers, it requires to have good marketing. Next, sales, yeah, increasing sales, increases sales and profits. So sales పెరగడం అనేది ఇలా జరుగుతుంది through good marketing. Okay, next profits కూడా ఇలానే. ఇక్కడ రెవెన్యూ అంటే ఇన్ ద సెన్స్ ద ఇన్కమ్ టు ద బిజినెస్. ఓకే, ఈ బిజినెస్ కి వచ్చే ప్రాఫిట్స్, ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో అది రెవెన్యూ. సో జనరేటింగ్ రెవెన్యూ, సో సేల్స్ అవుతున్నప్పుడు ద బిజినెస్. ఓకే, వాయిస్ ఇస్ నాట్ క్లియర్. Am I clear? Like, is it audible now? ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా? హలో, now clearly audible, right? Okay, fine. Fine, thank you. Okay, so yeah, profits. So profits are the main motive. So ప్రాఫిట్స్ కోసమే అక్కడ బిజినెస్ అది జరుగుతుంది. సో సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ప్రాఫిట్స్ గెయిన్ చేయడం అది అవుతుంది. దట్ ఈస్ త్రూ గుడ్ మార్కెటింగ్. ఓకే, సో జనరేటింగ్ సేల్స్ అండ్ రెవెన్యూ. సో గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటే, సో దానివల్ల కస్టమర్స్ మోర్ కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు అండ్ దిస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్. ఓకే, next, builds customer relationships. Marketing helps in building trust and strong relationships with customers for long term success. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లైక్ లాయల్ కస్టమర్స్. సో కస్టమర్స్ లాయల్ గా ఉండాలి అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ క్వాలిటీ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ విత్ గుడ్ క్వాలిటీ. సో ఇది బిల్డ్ చేసుకోవడానికి వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్ లైక్ ఫీడ్బ్యాక్, గివింగ్ ఫీడ్బ్యాక్. సో ఇలా కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి దిస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇస్ యూస్డ్. Okay, so marketing helps in building trust and strong relationships with customers for long term success. So long term in the sense time period అనేది ఒక బిజినెస్ కి ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మే ప్లాన్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇట్ వోంట్ ఎండ్ నౌ. ఓకే, సో లాంగ్ టర్మ్ బేసిస్ లోనే బిజినెస్ సర్వైవ్ అవ్వాలి అన్నట్లు ప్లాన్ చేస్తారు. సో ఈ లాంగ్ టర్మ్ సక్సెస్ ఉండాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ బెటర్ కస్టమర్ రిలేషన్షిప్స్. ఓకే, సో మార్కెటింగ్ త్రూగా మనకి ఏంటి హెల్ప్ఫుల్ అవుతుంది, సో మార్కెటింగ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ ట్రస్ట్. సో కస్టమర్స్ ట్రస్ట్ ఆన్ బిజినెస్.
త్రూ మార్కెటింగ్ ఓన్లీ. సో మార్కెటింగ్ త్రూ గానే మనం so here we can also say like we can provide as a business, in a business we can provide best quality products to customers to have trust on us. Okay, సో మార్కెటింగ్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ కోసం మార్కెటింగ్ హెల్ప్ఫుల్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సక్సెస్ అనేది బేసింగ్ ఆన్ లాంగ్ టైమ్ పీరియడ్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అనమాట. సో ఫర్ సర్వైవల్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద మార్కెట్, customer trust and relationship with customer is very important, and this is achieved through good marketing. So marketing మాత్రమే help చేయగలదు to build trust and relationship with customers. Next, gives competitive advantage. Competitive advantage, so market జస్ట్ నార్మల్గా ఒక మార్కెట్ కోసం ఎగ్జాంపుల్గా తీసుకుంటే వీ హ్యావ్ కాంపిటీటర్స్, లైక్ ఒక ప్రోడక్ట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. అండ్ ఇఫ్ ఒక టైప్ ఆఫ్ డ్రెస్, టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ క్లోత్, ఒక డ్రెస్, సో ఒక డ్రెస్కి సేమ్ అదే టైప్ ఆఫ్ డ్రెస్ మనకి వేరియస్ సెల్లర్స్ నుంచి అవైలబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ కాంపిటీషన్. సో ఒకే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మనకి మార్కెట్లో అమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ టైంలో మనం ఎలాంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ తీసుకుంటే మన మన ప్రోడక్ట్ సేల్ అవుతుంది, బికాజ్ మన ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్ ఉంటుంది. సో మన దగ్గర కాకపోతే ఇంకో దగ్గర అవైలబుల్ ఉంది అని చెప్పి కస్టమర్స్ అటువైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మన దగ్గరే కస్టమర్స్ని పెట్టుకోవాలి, లైక్ దే నీడ్ టు పర్చేస్ ఫ్రమ్ ఆర్ బిజినెస్ అనుకుంటే వీ నీడ్ టు ప్రొవైడ్ బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్స్. అండ్ మార్కెటింగ్ త్రూగా మనం వాళ్ళని ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల దే కీప్ ఆన్ పర్చేసింగ్ ఆర్ ఫ్రమ్ అస్. ఓకే, సో ఇలా మనం కాంపిటీటర్స్ నుంచి కూడా స్టాండ్ అవుట్ అవ్వడానికి, యాజ్ అ బిజినెస్ మనం స్టాండ్ అవుట్ అవ్వడానికి మనకి మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది. సో మార్కెటింగ్ హెల్ప్స్ ద బిజినెస్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ కాంపిటీటర్స్ అండ్ స్టే అహెడ్ ఇన్ ద మార్కెట్. సో మార్కెటింగ్లో నంబర్ వన్ లైక్ పొజిషన్, హయ్యెస్ట్ పొజిషన్లో ఉండడానికి మనకి మార్కెటింగ్ మాత్రమే హెల్ప్ చేయగలదు. సో బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీని మనం అడాప్ట్ చేసుకుంటే we can stand out from competitors. So this is the competitive advantage that marketing provides in business. Okay, next, supports business growth. So better marketing unte, as we discussed, like for long term success. So long term success ante it leads to growth of business kada. So బిజినెస్ గ్రో అవ్వడానికి, సో బిజినెస్ గ్రో అవ్వడానికి మెయిన్ కావాల్సింది మనకి ప్రాఫిట్స్ ఎవరి నుంచి వస్తాయి? ఫ్రమ్ కస్టమర్స్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం ప్రొవైడ్ చేస్తే దెన్ దే దే బికమ్ లాయల్ కస్టమర్స్ టు అస్. ఓకే, సో దిస్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్. సో ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఉండడం వల్ల, సో బెటర్ మార్కెటింగ్ చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దే బికమ్ లాయల్ టు అస్, లాయల్ టు అ బిజినెస్. సో దీనివల్ల బిజినెస్ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్ అని ఉంటుంది. ఓకే, సో ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ సే అండర్స్టాండింగ్ కస్టమర్స్. సో ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ స్టెప్ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ కస్టమర్స్ నీడ్ అండ్ వాంట్స్ ని తెలుసుకోవడం ఇస్ ద ఫస్ట్ థింగ్. దెన్ క్రియేటింగ్ వాల్యూ, సో వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ మనం డెవలప్ చేయడం is creating value. Okay, next, promote means just to give the knowledge of the product. So communicating about the product to the right people through right channels. So various channels through గా మనం ఇలా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ అనేది ఉంది అని చెప్పి ఆ విషయాన్ని కస్టమర్స్ కి అందించడం అవుతుంది ప్రమోషన్. అట్రాక్ట్ అండ్ సర్వ్ కస్టమర్స్, సో కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయడం. సో బ్రాండ్ అవేర్నెస్, సో ఇది బ్రాండ్ అవేర్నెస్ రిలేటెడ్. ఓకేనా, సో అట్రాక్ట్ అండ్ సర్వ్ కస్టమర్స్. సో దీని త్రూగా మనం త్రూ బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అండ్ వీ కెన్ సర్వ్ దెమ్ బై ప్రొవైడింగ్ అవర్ ప్రొడక్ట్స్. సో దీనివల్ల మనకి ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అండ్ ప్రాఫిట్. సో దిస్ జనరేట్ సేల్స్ అండ్ రెవెన్యూ.
సో బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ త్రూగా మనకి కస్టమర్స్ బిల్డ్ అవుతారు. సో కస్టమర్స్ బిల్డ్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం బిజినెస్ విల్ అర్న్ ప్రాఫిట్. ఓకే. సో ఫైనల్ రిజల్ట్ ఏముంటుంది? బిజినెస్ విల్ బీ ఇన్ అ గ్రోయింగ్ స్టేజ్. సో ఇదంతా దేనికోసం చేయడం? బిజినెస్ గ్రోత్ ని అచీవ్ చేయడానికి. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఇస్ టు గ్రో ఫర్ అ లాంగ్ టర్మ్. ఓకే. ఎనీ డౌట్స్? లైక్ రోల్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ బిజినెస్ లో ఏమైనా డౌట్ ఉందా? ఇందులో ఏమైనా అర్థం కాలేదా? ఎనీ పాయింట్? ఇస్ ఇట్ క్లియర్? ఎనీవన్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇందులో? నో, రైట్? నెక్స్ట్, మూవింగ్ టు ద builds customer relationship. ఓకే, ఫైన్. ఇవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్. సో ఫస్ట్ మార్కెటింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నది అనేది ఇవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే. సో ఇవల్యూషన్ ఆఫ్, yes, yes, that is correct. Clear communication and product knowledge help to improve sales. Clear communication and product knowledge is provided to customers through marketing. So marketing is ultimately leading to improving sales and building relationship with those customers. Okay. Fine. Evolution of marketing. ఎవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్, అది జస్ట్ మార్కెటింగ్, ఒకప్పుడు మార్కెటింగ్ దేని మీద బేస్ అయి ఉండేది. సో మార్కెటింగ్ అంటే ఏంటి అనేది వేరియస్ పీరియడ్ బట్టి అది చేంజ్ అవుతూ వచ్చింది. ఓకేనా. సో బిఫోర్ 1920s టు ప్రెసెంట్, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెటింగ్ ఎలా ఇవోల్యూట్ అయ్యి వచ్చింది. సిమిలర్ టు అర్లీ మ్యాన్ స్టేజ్ ఎలా ఉండేది, ఒకప్పుడు మనుషులు ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది. ఓకేనా. సో ఎలా అయితే హ్యూమన్ లో కూడా ఎలా అయితే చేంజెస్ వచ్చాయో ఇవల్యూట్ అవుతూ మనం ఈ పొజిషన్ లోకి వచ్చాం. సిమిలర్లీ మార్కెటింగ్ కూడా ఒక స్టార్టింగ్ లో ఒక ఎర్లీ స్టేజ్ లో ఉండేది అండ్ నౌ ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్. సో ఈ ఇవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతుంది అనేది చూద్దాం. సో ఫ్రమ్ అండర్స్టాండింగ్ ప్రోడక్ట్స్ టు అండర్స్టాండింగ్ పీపుల్. సో ఫస్ట్ ప్రొడక్ట్స్ ని తెలుసుకునేవారు, బట్ నౌ కంప్లీట్ బేస్ అనేది టర్న్డ్ టువర్డ్స్ పీపుల్. ఓకే. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటనేది తెలుసుకోవడంలోనే ఉండేది మార్కెటింగ్ అంటే, మార్కెటింగ్ చేయడం కోసం. బట్ ఇప్పుడు పీపుల్ బిజినెస్, సో త్రూ మార్కెటింగ్ స్ట్రాటజీస్ బిజినెస్ గెట్ టు నో అబౌట్ పీపుల్. సో మనకి నార్మల్ గా యాజ్ ఎ కస్టమర్ గా మనకి ఏం కావాలి అనేది తెలుసుకోవడమే బిజినెస్ త్రూ మార్కెటింగ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫ్రమ్ అండర్స్టాండింగ్ ప్రోడక్ట్స్ టు అండర్స్టాండింగ్ పీపుల్. సో స్టార్టింగ్ లో మెయిన్ మోటివ్ ఏముండేది? జస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ కోసం మాత్రమే తెలుసుకునేవారు. బట్ నౌ పీపుల్ కి ఏం కావాలి, సో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేయగలమా అనేది బిజినెస్ థాట్. ఓకే. సో ఆ త్రూగా ప్రెసెంట్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. సో ఫస్ట్ ఎరా మీన్స్ పీరియడ్. ఓకే. సో ఫస్ట్ ఎలా ఉండేది? బిఫోర్ 1920s ఇట్ వాస్ కాల్డ్ ప్రొడక్షన్ ఎరా. ఓకే. సో ప్రొడక్షన్ ఎరాలో ఏముండేది? ఫోకస్ వాజ్ ఫోకస్ వాజ్ ఆన్ మేకింగ్ ప్రొడక్ట్స్ ఎఫిషియెంట్లీ అండ్ అట్ లో కాస్ట్. సో తక్కువ
కాస్ట్‌లో ప్రోడక్ట్‌ని బిల్డ్ చేయడం అనేది ఫోకస్ ఉండేది. సో, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ చేస్తున్నాం, అది పీపుల్‌కి యూజ్ అవుతుందా లేదా? సో, ఆ థాట్ నుంచి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రెజెంట్ ఈ థాట్ ఉంది. లైక్ పీపుల్‌కి అది యూజ్ అవుతది. ఎలా ఉంది వాళ్ళకి, లైక్ వాళ్ళకి నీడ్ ఉంది, లేనిది అనేది తెలుసుకొని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్ ఫోకస్ ఏముండేది, జస్ట్ ప్రొడక్ట్‌ని ప్రాపర్‌గా మనం ప్రొవైడ్ చేయగలుస్తున్నామా లేదా? సో, జస్ట్ ఆహ్, ప్రొడక్షన్ మీద బేస్ అయి ఉండేదనమాట. సో, ఒక ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం మాత్రమే ఫస్ట్ మార్కెటింగ్ అంటే జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రొడక్ట్. సో, సింప్లీ ఒక ప్రొడక్ట్‌ని తయారు చేస్తే మనం మార్కెటింగ్ చేయడం అయిపోయింది అనే థాట్‌లో ఉండేది. దట్ ఈస్ ఇన్ బిఫోర్ 1920స్ ఓకే. సో, జస్ట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. సో, ప్రొడక్షన్ మనం కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? లైక్ లో కాస్ట్‌లో ప్రొడక్ట్ మనం బిల్డ్ చేసేస్తున్నామా లేదా అనేది చూసుకోవడం ఉండేది. ఓకే. సో, ఫోకస్ వాస్ ఓన్లీ ఆన్ మేకింగ్ ప్రొడక్ట్స్ ఎఫెక్టివ్‌లీ. సో, కరెక్ట్‌గా ప్రొడక్ట్‌ని యూజ్ చేయడానికి అవైలబుల్ ఉంటుందా లేదా అనేది, అది కూడా లో కాస్ట్‌లో ప్రొడక్ట్ బిల్డ్ చేయగలుస్తున్నామా లేదా అనేది ప్రొడక్షన్ ఎరార్‌లో చూస్తునేవారు. ఓకే. దెన్ కమింగ్ టు సెకండ్, సేల్స్ ఎరా. సేల్స్ ఎరాలో కంప్లీట్ ఫోకస్ వాస్ ఆన్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. సో, ఓన్లీ సేల్స్ మీద మాత్రమే ఫోకస్ ఉండేది. సో, అగ్రెసివ్ సేల్స్ ఉండేవి. లైక్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ ఉండేది. సో, ఫస్ట్ వాస్ ప్రొడక్షన్. సో, కంప్లీట్ ప్రొడక్షన్ మీద బేస్ అయి ఉండేది. నెక్స్ట్ కమింగ్ టు 1920స్ అండ్ 1950స్. 19 ఇన్ బిట్వీన్ దోస్ ఇయర్స్. సో, 1920స్ నుంచి 1950స్ వరకు ఫోకస్ వాస్ ఓన్లీ ఆన్ సెల్లింగ్ దోస్ ప్రొడక్ట్స్. సో, జస్ట్ ప్రొడక్ట్‌ని సెల్ చేయడం మాత్రమే మార్కెటింగ్ అనుకునేవారు. ఓకే. సో, మార్కెటింగ్ మీనింగొచ్చేసి ఫస్ట్‌లో ప్రొడక్షన్ ఈజ్ మార్కెటింగ్ ఇట్‌సెల్ఫ్. ఓకే. సో, నెక్స్ట్ ఎరాలో సేల్స్ చేస్తే ఓకే. వి హావ్ డన్ మార్కెటింగ్. జస్ట్ త్రూ సేల్స్. సో, సేల్ చేయడమే మార్కెటింగ్ అనేది అనుకునేవారు. ఓకే. దట్ ఈస్ ఇన్ 1920స్ అండ్ ఇన్ బిట్వీన్ 1920స్ అండ్ 1950. సో, సెల్లింగ్ ద ప్రొడక్ట్ వాస్ ఓన్లీ ఫోకస్ ఆఫ్ బిజినెస్. సో, మార్కెటింగ్ అంటే జస్ట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్ టు కస్టమర్స్ అంతే. నెక్స్ట్ కమింగ్ టు మార్కెటింగ్ ఎరా. మార్కెటింగ్ ఎరాలో ఇది 1950స్ టు 1990స్ కంప్లీట్‌లీ మార్కెటింగ్ ఒక చేంజ్ ఓవర్ అన్నమాట కంప్లీట్‌గా. సో, హియర్ ద ఫోకస్ షిఫ్టెడ్ టు అండర్‌స్టాండింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ క్రియేటింగ్ వాల్యూ. సో, ఇక్కడ మనం ఇప్పటి వరకు చెప్పుకునే మార్కెటింగ్ ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ మార్కెటింగ్ అంతా ఆల్‌మోస్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఎరా. ఓకే. సో, మార్కెటింగ్ బెస్ట్ నాలెడ్జ్ ఎక్కడైతే ఇస్తుంది, జస్ట్ అండర్‌స్టాండింగ్ కస్టమర్స్. సో, కస్టమర్‌కి అది అవసరం ఉందా? లేదా? అనేది ప్రెజెంట్ సో, ఫోకస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో, ప్రొవైడింగ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ద కస్టమర్. సో, మనకి కస్టమర్స్‌కి నీడ్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం అండ్ దెన్ క్రియేటింగ్ దోస్ ప్రొడక్ట్స్. సో, జస్ట్ ఇఫ్ లైక్ ప్రీవియస్‌లీ మనం చెప్పుకునే స్లైడ్స్‌లో ఏదుండేది లైక్ ఫస్ట్ అండర్‌స్టాండింగ్ కస్టమర్స్ అని చెప్పి. సో, అది మార్కెటింగ్. సో, దిస్ ఈస్ వాట్ కాల్డ్ మార్కెటింగ్ ఎరా. ఓకే. ఫోకస్ ఈస్ షిఫ్టెడ్ టు అండర్‌స్టాండింగ్ కస్టమర్ నీడ్స్. సో, కస్టమర్‌కి నీడ్ ఉందా లేదా తెలుసుకొని దెన్ ఆ ప్రొడక్ట్స్‌ని లేదా వాళ్ళకున్నే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే ప్రొడక్ట్స్‌ని ఆహ్, మ్యానుఫ్యాక్చర్ చేయడం లైక్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో, క్రియేటింగ్ వాల్యూ మీన్స్ ప్రొడ్యూసింగ్ దోస్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో, అలా ఫోకస్ అనేది షిఫ్టెడ్ టు అండర్‌స్టాండింగ్ కస్టమర్. సో, ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఫోకస్. సో, ఫస్ట్‌లో ఏముండేది జస్ట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. సో, తక్కువ ప్రైస్‌లో మనం తక్కువ కాస్ట్ పెట్టి ప్రొడక్షన్ అయిపోతుందా లేదా అనేది చూసుకునేవారు. ఇన్ ద ఫస్ట్ స్టేజ్. ఓకే. సో, అది మార్కెటింగ్ అంటే అంతే అన్నట్లు ఉండేది. నెక్స్ట్ కమింగ్ టు సేల్స్. సో, సెకండ్‌లీ సేల్స్‌లో ఉండేది. ఓకే. సో, ప్రొడక్ట్‌ని సేల్ చేస్తున్నామా లేదా అనేది. నెక్స్ట్ ఫోకస్ ఎటు షిఫ్ట్ అయింది ఆన్ కస్టమర్ బేసిస్. ఓకే. సో, కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్‌ని తెలుసుకొని దెన్ అండర్‌స్టాండింగ్ దోస్ నీడ్స్, దెన్ క్రియేటింగ్ వాల్యూ. సో, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్‌ని అప్పుడు బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, దట్ ఈస్ మార్కెటింగ్ ఎరా.
సో అప్పటి నుంచి మార్కెటింగ్లో ఒక కంప్లీట్ చేంజ్ ఓవర్ వచ్చింది. ఓకే, సో జస్ట్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే మార్కెటింగ్ అయినట్టు కాదు. అట్ ద సేమ్ టైం ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తే మార్కెటింగ్ అయినట్టు కాదు. ఏదైతే ప్రోడక్ట్ కస్టమర్కి అవసరం ఉందో ఆ ప్రోడక్ట్ని మనం తయారు చేయడమే మార్కెటింగ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డిజిటల్ ఎరా. ఓకే, 1990s to 2010s focus moved to digital channels and building online presence. So ఇందులో లైక్ ప్రొవైడింగ్ యాడ్స్ ఆన్ టీవీస్. సో ఈ టైప్ ఆఫ్ డిజిటల్ ఎరా అనేది స్టార్ట్ అయింది. సో కంప్లీట్గా ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ఎంగేజ్మెంట్. ఓకే, ఇక్కడ లైక్ వేరియస్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేయడం. ఓకే, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అవి యూస్ చేస్తూ ప్రోడక్ట్ని రీచ్ చేస్తున్నారు టు కస్టమర్స్. సో ఇక్కడ మార్కెటింగ్ అనేది డిజిటల్ వేలోకి కన్వర్ట్ అయింది. సో ఈ పీరియడ్ అవుతుంది డిజిటల్ ఎరా. సో ఇక్కడ focus was moved to digital channels. So starting so before that ఏముండేది, కస్టమర్ నీడ్స్ అవి త్రూ మార్కెటింగ్ తెలుసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేసేవారు ప్రోడక్ట్స్ని. నెక్స్ట్ ఎలా వచ్చింది, అది డిజిటల్ ఛానల్స్లోకి, అంటే త్రూ వేరియస్ డిజిటల్ ఛానల్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు టు కస్టమర్స్. అప్పటి నుంచి ఆన్లైన్ ప్రెజెన్స్, సో కంప్లీట్ ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ మీద ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు స్మార్ట్ మార్కెటింగ్ ఎరా. సో స్మార్ట్ మార్కెటింగ్ ఎరా 2010s, సో 2010s నుంచి అండ్ ప్రెసెంట్. సో ప్రెసెంట్ కూడా స్మార్ట్ మార్కెటింగ్ ఎరా మాత్రమే ప్రెసెంట్ కంటిన్యూ అవుతుంది. సో ఫోకస్ ఈజ్ ఆన్ డాటా, పర్సనలైజేషన్, ఆటోమేషన్ అండ్ బిల్డింగ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ కస్టమర్ లాయాలిటీ అండ్ కస్టమర్ రిలేషన్షిప్స్ మీద ఫోకస్. ఓకే, సో డిజిటల్ ఛానల్స్ త్రూగా మనం ప్రొవైడింగ్ లైక్ ప్రొడక్ట్ నాలెడ్జ్ టు కస్టమర్స్. ఓకే, సో దీన్ని బట్టి మనకి కస్టమర్స్ డాటా మీద ఫోకస్ వస్తుంది. ఓకే, సో సో వీళ్ళే మన కస్టమర్స్ అని ఒక డాటా మనం అరేంజ్ చేసుకొని ఉంచవచ్చు. ఓకే, నెక్స్ట్ పర్సనలైజేషన్. సో ఎవరికి ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి అని హలో, ఐ ఆడిబుల్ నౌ? యా, దేర్ వాజ్ నెట్వర్క్ ఇష్యూ ఉండేది. ఓకే, యా. Is screen is visible to you all?
era, right? So focus is now shifted to collection of data. So customers data, like present, so ఆన్లైన్ ప్రెజెన్స్ కోసం చెప్పుకున్నాం కదా. సో ఆన్లైన్ ప్రెజెన్స్ త్రూగా కస్టమర్ డేటా అది కలెక్ట్ చేస్తూ దెన్ వాళ్ళకి తను ప్రోడక్ట్స్ ని పర్సనలైజ్ చేస్తూ వాళ్ళకి అవైలబుల్. సో త్రూ దిస్ మీనింగ్ షిప్ బిల్డర్. ఓకే, సో టు business. Am I audible now? ఇప్పుడు కూడా క్లియర్ లేదా వాయిస్? లైక్ పవర్ ఆఫ్ అయింది, సో వైఫై ఇష్యూ. Now it is better, right? Yeah, if this continues, please inform. Like ఏమైనా ఇంకా క్లారిటీ లేకపోతే జస్ట్ చెప్పండి. Now it's better, I think. Yes. Okay. So smart marketing era. Yes, it's better now. So like online presence through 1910 వరకు, సారీ 1990s నుంచి 2010s వరకు ఫోకస్ దేని మీద ఉండేది? సో మూవ్ టు డిజిటల్ ఛానల్స్. ఓకే, సో ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ మీద కంప్లీట్ ఫోకస్ ఉండేది. సో టు లైక్ మార్కెటింగ్ చేసినప్పుడు అనే చేసేవారు అండ్ ఛానల్స్ ని అడాప్ట్ చేసుకొని దోస్ కస్టమర్స్ ని రీచ్ అయ్యేవారు. ఓకే, సో అలా రీచ్ అవ్వడం వల్ల సో ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ అది పెరిగింది. సో దాన్ని బట్టి విత్ కస్టమర్స్ ఒక బెటర్ బాండింగ్ ఆర్ రిలేషన్షిప్ అది బిల్డ్ అవ్వడం జరిగింది. ఓకే, సో త్రూ దట్ వాళ్ళ నుంచి డాటా కలెక్షన్, ఏ టైప్ కస్టమర్ ఏ టైప్ ని లైక్ చేస్తారు అనేది అలాంటి టైప్ ఆఫ్ డాటా గ్రాప్ చేయొచ్చు ఈజీగా. లైక్ ఇఫ్ ప్రీవియస్ పర్చేజ్ స్టోర్ ఉంటుంది. సో దీస్ what is happening? Yeah, fine. సో ఇలా కస్టమర్స్ డాటాని తీసుకొని వాళ్ళకి తగినట్టు ప్రాడక్ట్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక పర్సనలైజేషన్ అంటే లైక్ ఏ ప్రోడక్ట్ ఏ కస్టమర్ కి సూటబుల్ అవుతుందో ఆ టైప్ మనం యాజ్ అ బిజినెస్ ప్రొవైడ్ చేయడం. ఓకే, దెన్ దట్ లీడ్ టు hello. Now is it clear? Like
ఎవ్రీథింగ్ సెటిల్డ్. అంతా ఓకే ఇక్కడ. నౌ ఐ ఆడిబుల్? Yes, okay, let's continue. So focus is on data personalization, automation, and building meaningful relationships. So ఇక్కడ నథింగ్ బట్ కస్టమర్ బెటర్ కస్టమర్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం మీదే కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది ఫ్రమ్ ఆన్లైన్ ప్రెజెన్స్. ఓకే, సో బిఫోర్ దట్ ఆన్లైన్లో లైక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఉండేది. ఓకే, సో ఆఫ్టర్ దట్ కస్టమర్, సో కంప్లీట్ షిఫ్ట్ ఆన్ కస్టమర్ లాయాలిటీ అండ్ రిలేషన్షిప్స్. సో బిఫోర్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ పర్చేసింగ్ లిస్ట్ బట్టి లేదా వాళ్ళు అడిగే థింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బట్టి వాళ్ళకి ఏం కావాలి అనేది పర్సనలైజ్, లైక్ వాళ్ళకి రిలేటెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే పర్సనలైజ్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళేలాగా, సో మార్కెటింగ్ అనేది ఆ టైప్లో టర్న్ అయిపోయింది. ఓకే, సో కంప్లీట్లీ టర్న్ టు స్మార్ట్ మార్కెటింగ్ ఎరా. So here complete basis is on, so the focus is on customer loyalty and relationship. So better customers unnaru ante then complete sales and revenue అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతూ ఉంటుంది. బికాస్ కస్టమర్స్ ఆర్ లాయల్ కస్టమర్స్, సో వాళ్ళు మన దగ్గర మాత్రమే ప్రోడక్ట్ లైక్ పర్చేస్ చేస్తారు అనే ఆల్మోస్ట్ గ్యారంటీ టైప్ ఆఫ్ థింగ్ ఉంటుందన్నమాట. బికాస్ మనం లైక్ ఆల్రెడీ వీ హ్యావ్ కస్టమర్ డేటా. సో కస్టమర్ డేటా మన దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి తగిన ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దే కీప్ ఆన్ పర్చేసింగ్ దోస్ థింగ్స్. ఓకే, సో వాళ్ళు అవే పర్చేస్ చేస్తూ దే బికమ్ లాయల్ కస్టమర్స్ టు ద బిజినెస్. సో ఇలా మార్కెటింగ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో ఫస్ట్ జస్ట్ ప్రొడక్షన్ చేస్తే కంప్లీటెడ్. సో మార్కెటింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్. సో తక్కువ కాస్ట్ పెట్టి ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ మార్కెటింగ్ అనేది ఫస్ట్ ప్రొడక్షన్ ఎరా. సో దట్ ఈస్ బిఫోర్ 1920s. ఓకే, దెన్ సేల్స్ ఎరా. సేల్స్ ఎరాలో ఏముండేది? ద ఫోకస్ వాజ్ ఆన్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్. సో నార్మల్గా ప్రొడక్ట్స్ ని సేల్ చేయడమే మార్కెటింగ్. సో సెల్లింగ్ ద ప్రొడక్ట్ ఇస్ మార్కెటింగ్ అనేది సేల్స్ ఎరాలో ఉండేది. ఓకే, దెన్ కమింగ్ టు మార్కెటింగ్ ఎరా. సో మార్కెటింగ్ ఏరియాలో ఏముండేది? ఫోకస్ వాజ్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్కి నీడ్ ఉందా లేదా తెలుసుకొని వాటికి తగిన వాల్యూ, సో వాటికి తగిన ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం అండ్ ప్రొవైడింగ్ దోస్ వాల్యూస్ లైక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్స్. అది మార్కెటింగ్ ఎరా. ఓకే, సో ప్రొడక్షన్ ఎరా, సేల్స్ ఎరా, నెక్స్ట్ మార్కెటింగ్ ఎరా. సో మార్కెటింగ్ ఎరాలో కస్టమర్కి ప్రొడక్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ క్వాలిటీ కూడా కన్సిడర్ చేయాలి టు ఇంక్రీజ్ కస్టమర్ లాయాలిటీ. దట్ ఈస్ లైక్ అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ మార్కెటింగ్, రైట్? సో ఇక్కడ మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద బేస్ అయి ఉంటాం. సో క్వాలిటీ ఈజ్ బిజినెస్ థింగ్. సో బెటర్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ని మనం మార్కెటింగ్ చేయడం వల్ల కస్టమర్కి ఈజీగా లైక్ దే అట్రాక్ట్ టు దోస్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, యా మార్కెటింగ్ ఎరా. సో మార్కెటింగ్ ఎరాలో కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కంప్లీట్ ఫోకస్ ఏముండేది? సో టు సాటిస్ఫై కస్టమర్స్. సో జస్ట్ కస్టమర్కి నీడ్ ఉందా లేదా తెలుసుకొని వాళ్ళకి ఏం నీడ్ ఉంది లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, వాటికి తగిన ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేయడం అనేది మార్కెటింగ్ ఎరా. నెక్స్ట్ డిజిటల్ ఎరా. డిజిటల్ ఎరాలో ఆన్లైన్ ప్రెజెన్స్. సో వేరియస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ వేరియస్ డిజిటల్ ఛానల్స్ని చూస్తూ ఆన్లైన్ ప్రెజెన్స్ని బిల్డ్ చేసుకోవడమే మార్కెటింగ్. దట్ ఈస్ అప్ టు ఫ్రమ్ 1990s టు 2010s. అది డిజిటల్ ఎరా. సో ఆ టైంలో మనకి టీవీ, సో టెలివిజన్ అండ్ మొబైల్ ఫోన్స్ అవి చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉండేది. సో ఆల్మోస్ట్ 2007 to 2010, ఫ్రమ్ దట్ 3 years ఆఫ్ పీరియడ్లో కంప్లీట్ చేంజ్ మొత్తం డిజిటల్ ఎరాలోకే అంటే లైక్ 100% చేంజ్ అయిపోయింది టు డిజిటల్ కంప్లీట్ డిజిటలైజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో దానివల్ల ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది మెయిన్ థింగ్ ఇన్ మార్కెటింగ్ అయిపోయింది. ఓకే, సో సో ద ఫోకస్ వాజ్ షిఫ్టెడ్ టు ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ ఎంగేజ్మెంట్.
నెక్స్ట్ ద ఫోకస్ వాజ్ ఆన్ కస్టమర్ లాయాలిటీ. సో ఆన్లైన్ ప్రెజెన్స్ త్రూగా మనకి ఫ్యూ కస్టమర్స్ దొరికారు. ఓకే. సో ఆ కస్టమర్స్ తో మనం లాయల్ కస్టమర్స్ కింద వాళ్ళని మనం చేంజ్ చేసుకోవాలి. స్మార్ట్ మార్కెటింగ్ ఎరా. ఓకే. సో ఇందులో కస్టమర్ డాట్ సో వాళ్ళకి తగిన ప్రోడక్ట్స్ ని మనం ప్రొవైడ్ చేయడం అని ఈజీగా అయిపోయింది అనమాట. ఓకే. సో పర్సనలైజ్డ్ ప్రొడక్ట్, సో వాళ్ళకి తగినట్టు మనం ప్రోడక్ట్ ని బిల్డ్ చేసి ఇస్తాం. అండ్ అది ఆటోమేషన్. సో దట్ ఈస్ జనరల్ థింగ్ ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ లైక్. దెన్ బిల్డింగ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్. సో దీన్ని బట్టి కస్టమర్ తో బెటర్ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. ఓకే. సో దిస్ ఇస్ ద ఇవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్. సో ఫ్రమ్ ఫస్ట్ మనకి మెయిన్ థింగ్ ఏముండేది, ప్రొడక్ట్ నాలెడ్జ్ మాత్రమే. సో ఫస్ట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ మాత్రమే చూసేవాళ్ళం. సో అందుకే ఫ్రమ్ అండర్స్టాండింగ్ ప్రొడక్ట్స్ టు అండర్స్టాండింగ్ పీపుల్. సో ఫైనల్ గా ప్రెసెంట్ ఏం కంటిన్యూ అవుతుంది, కస్టమర్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకొని వాటిని మెయింటైన్ చేసుకోవడమే ప్రెసెంట్ బేస్ అన్నమాట. ఓకే. సో ఫ్రమ్ అండర్స్టాండింగ్ ప్రొడక్ట్స్ టు అండర్స్టాండింగ్ పీపుల్. సో ఫోకస్ షిఫ్ట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవోల్యూట్ అవుతూ వచ్చింది. ఓకే. సో ఒక్కొక్క టైం పీరియడ్ లో ఒక్కొక్కలాగా మార్కెటింగ్ ఇవోల్యూట్ అవుతూ, అండ్ ప్రెసెంట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్మార్ట్ మార్కెటింగ్ ఎరా. ఓకే. సో కంప్లీట్ బేసిస్ ఆన్ కస్టమర్. సో ఇప్పుడు కంప్లీట్ గా కస్టమర్ లాయాలిటీని ఐ మీన్ గెయిన్ చేయడం అండ్ కస్టమర్ తో బెటర్ రిలేషన్ మెయింటైన్ చేయడం మీదే కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మార్కెటింగ్ హ్యాస్ ఎవాల్వ్డ్. సో మార్కెటింగ్ లో చేంజెస్ వచ్చాయి. సో ఫస్ట్ ప్రొడక్షన్ నుంచి సేల్స్ లోకి వచ్చింది, సేల్స్ నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ తీసుకోవడంలో నెక్స్ట్ డిజిటలైజ్ అయింది, నెక్స్ట్ కంప్లీట్ స్మార్ట్ మార్కెటింగ్ అయిపోయింది. బట్ ఇంత చేంజ్ అయినా బట్ ద మెయిన్ గోల్, సో మెయిన్ గోల్ ఏంటుంది, జస్ట్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్. సో ఫస్ట్ నుంచి మనం అసలు ప్రొడక్షన్ దేనికి చేయాలి, ప్రొడక్షన్ దేనికోసం చేస్తున్నాం, సో ప్రొవైడింగ్ దోస్ ప్రొడక్ట్స్ టు కస్టమర్సే కదా. సో స్టార్టింగ్ లో ప్రొడక్షన్ అయ్యేది టు ప్రొవైడ్ దోస్ ప్రొడక్ట్స్. సో అంటే ఆ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ ప్రొడక్ట్ ని తయారు చేయడం. సో ప్రొడక్ట్ ని దేనికి తయారు చేస్తారు, టు సెల్ దట్ టు కస్టమర్స్. సో ఫస్ట్ ఏరాలో ప్రొడక్ట్ ని సెల్ చేస్తున్నాం. ఓకే. సెకండ్ ఏరాలో ఏంటి, సేల్స్. సో అక్కడ కూడా ప్రొడక్ట్ ని సెల్ చేస్తున్నాం. సో ఈ వాల్యూ అనేది కస్టమర్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో కస్టమర్ కి మనం ప్రొవైడ్ చేయడానికి. సో క్రియేటింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్ ఈస్ ద మెయిన్ గోల్. ఈవెన్ ఫస్ట్ ఎరా నుంచి ప్రెసెంట్ ఎరా వరకు కూడా కంప్లీట్ గా మనం జస్ట్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ కస్టమర్. సో ఫస్ట్ ప్రొడక్షన్ ఎలాలో ఐటమ్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేసేవారు, ఫర్ కస్టమర్స్. ఓకే. నెక్స్ట్ సేల్స్ ఎరాలో ఏం చేస్తుండేవారు, ప్రొడక్ట్స్ ని సెల్ చేయడమే మార్కెటింగ్ అవుతుండేది. సో అక్కడ కూడా ప్రొవైడింగ్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్. నెక్స్ట్ ఏంటి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి నీడ్ ఉందా లేదా తెలుసుకొని ప్రొడక్ట్ ని సేల్ చేసే వాళ్ళం. అక్కడ కూడా క్రియేటింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్. నెక్స్ట్ డిజిటల్ ఎరా, అక్కడ కూడా ఆన్లైన్ ప్రెసెన్స్ లో కూడా మనం టు కస్టమర్స్ మనం ప్రొవైడ్ చేసే వాళ్ళం ప్రోడక్ట్స్ ని. ఓకే. నెక్స్ట్ ప్రెసెంట్ కూడా కస్టమర్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ అయింది, మనం వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేయడం వల్లే ది కీప్ ఆన్ పర్చేసింగ్ అండ్ బెటర్ కస్టమర్ రిలేషన్షిప్ అది మెయింటైన్ అవుతుంది. సో మార్కెటింగ్ లో ఎన్ని చేంజెస్ వచ్చినా ద అల్టిమేట్ గోల్ of marketing is to create value for customers. So to providing products and services, ade main thing in marketing. So here nothing but creating value for customers. So the ultimate goal, so this is the only goal of marketing. So just marketing అసలు దేనికి చేస్తున్నాం, జస్ట్ టు ప్రొవైడ్ వాల్యూ ఫర్ కస్టమర్స్. సో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేయడమే మార్కెటింగ్. ఓకే. ఎనీ క్వశ్చన్స్, యా ఎనీ డౌట్స్? ద క్లాస్ ఇస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ 5 minutes. సో ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ.
Yes. Throughout the evolution of marketing, the goal remain same. Okay. So marketing ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చినా దాని గోల్ వచ్చేసి జస్ట్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్. ఓకే. ఓకే, దెన్ ఐ విల్ ఆస్క్ అ క్వశ్చన్. ఓకే. సో నేను ఫస్ట్ ఇది స్టాప్, దెన్ ఓకే. మార్కెటింగ్ ఎరాలో ఫోకస్ దేని మీద ఉండేది? ఓకే. సో టోటల్ ఓవరాల్ ఇవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ లో మార్కెటింగ్ ఎరా, సో the period is 1950s to 1990s. Focus, so from sales era to digital era middle లో ఫోకస్, మార్కెటింగ్ ఎరాలో ఫోకస్ దేని మీద ఉండేది? ఎస్. ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఎస్. సో మార్కెటింగ్ ఎలాలో కంప్లీట్ ఫోకస్ వాజ్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, సో టు అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్ అండ్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ దెమ్. ఓకే. Okay, fine. Then let's continue in the next class. Thank you.